మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి. సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలములో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి రాశి వచ్చేసరికి మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధానంగా ఉండబోతుంది, ఈ యొక్క మాస ఫలితాల ద్వారాగా తెలుసుకుందాం. వాళ్ళ యొక్క ఉద్యోగం, వ్యాపారం, జీవితం, వైవాహిక జీవితం, వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రయత్నాలు అనేవి సక్సెస్ అవుతాయా లేదా, విదేశీ ప్రయాణాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక పలు రకాలైనటువంటి విషయాల గురించి మనం ఇందులో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మకర రాశి గురించి తెలుసుకోవాలంటే ఆర్థికంగా మాట్లాడాలి. ఆర్థికంగా వీళ్ళు కొన్ని అనుకూలమైనటువంటి ఒక ధన నష్ట బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బలమైనటువంటి రుణ బాధలని కూడా వీళ్ళు కాస్త ఆపలేక ఆ రుణ బాధలను కూడా కాస్త అనుభవించే భావన కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ ఆ ప్రయత్నాలు అనేవి విఫలం అవుతూ ఉంటాయి. కొన్ని సంతానం వలన కొన్ని సమస్యలను, కొంచెం అగౌరవాన్ని, కాస్త సమాజంలో వీళ్ళు అనుకుంటున్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి తగ్గేటటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. వైవాహిక జీవితం గురించి తెలియజేయాలంటే వీళ్ళ యొక్క వివాహ జీవితంలో చిన్న సమస్యలు, మాట దగ్గర కొన్ని అనుకూలమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నా కానీ తర్వాత మళ్ళీ సదురుకుపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటటువంటి మార్గాలే కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా సమస్యలంటూ ఏది కనిపించడం లేదు. కాకపోతే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ, తోటికోడళ్ళ మధ్య కానీ, కాస్త అక్కచెల్లెల మధ్య కానీ, ఈ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి యొక్క అనుబంధాల మధ్య గొడవలు, అనువాదాలు, వివాదాలు అనేవి కొన్ని పెరిగేటటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. వీళ్ళ యొక్క ఆరోగ్యం గురించి తెలియజేయాలంటే ఆరోగ్యం పట్ల వీళ్ళు కొన్ని అనవసరమైనటువంటి ఒక జబ్బులు బారిన కానీ, కొన్ని ఆరోగ్యకరంగా వీళ్ళు కొంచెం నష్టం అనేది జరిగేటటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య అభివృద్ధి అనేది లేక కొంచెం వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ, ఎన్ని రకాలుగా వీళ్ళు సరిగ్గా ఉందామనుకుంటున్నా కానీ ఆసుపత్రి వల్ల కూడా వీళ్ళకి వైద్యం అనేది పూర్తిగా జరగదు. వీళ్ళ యొక్క గ్రహబలం అనేది శని వీళ్ళని కొంచెం బాగా పీడిస్తూ ఉంటారు. శని అనేది భయంకరంగా వీళ్ళని పీడడం వలన వీళ్ళు ఎన్ని పనులు అనుకుంటున్నా కానీ ముఖ్యంగా ధనం వలన నష్టం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ధన నష్టం వల్లనే వీళ్ళ యొక్క వేరే కోణాల జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు, అనుకూలం రానటువంటి యొక్క వ్యవహారాలలో వీళ్ళు ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. స్నేహబంధాల వలన వీళ్ళు కొన్ని సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. కాకపోతే ఆ యొక్క స్నేహబంధాన్ని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అటు స్నేహం కావాలి అనుకుంటూ ఉంటారు, అటు నుంచి వచ్చేటటువంటి యొక్క పరిస్థితులను కూడా వీళ్ళు అనుభవిస్తూనే ఉంటూ ఉంటారు. వాళ్ళ నుంచి పెద్దగా లాభం లేకపోయినా కానీ వాళ్ళ యొక్క జీవితం అనేది అలాగా అందులోనే ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా మనం మకర రాశిలో ఉన్నటువంటి యొక్క ప్రేమ జీవితంలో గురించి మాట్లాడాలంటే, ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు కొంచెం వీళ్ళిద్దరి మధ్య వీడుకోలు జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. వీడుకోలు అంటే అది మూడో వ్యక్తి వల్లనే కానీ, లేకపోతే చెప్పుడు మాటల వల్లనే కానీ, వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక వ్యవహారాల వల్లనే కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యల బారిన వీళ్ళు పడి ఆ యొక్క వీడుకోలు అనేది జరుగుతున్నట్టుగా, అంటే పూర్తిగా జరగకపోయినా దానికి ఒక ప్రాంగణమైనటువంటి ఒక నూతనమైన ఒక స్టెప్ అనేది పడుతూ ఉంటుంది. దాంట్లో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండగలిగితే మీకు సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు. అయితే వీళ్ళు ఒక స్త్రీ వలన అనవసరమైనటువంటి ఖర్చులు బారిన పడే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అంటే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని మెప్పించడం కోసం కొన్ని అనవసరమైనటువంటి ఒక మార్గాలలో వీళ్ళు ముందుకు వెళ్ళడం వలన చాలా ధన నష్టం అనేది జరుగుతుంది. ఖర్చులు అనేవి పెరిగినప్పటికీ ఆదాయం అనేది దానికి సరితగ్గగా సరిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలని తీర్దామనేటువంటి మార్గాలు అనేవి వీళ్ళకి కనిపించవు. ఒక పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్లుగా ఒకటే లూప్లో తిరుగుతూ ఉంటారు. మనశ్శాంతి అనేది పూర్తిగా కోల్పోతూ ఉంటారు. మనోవేదనకి చాలా ముక్తులయ్యి దాని నుంచి విముక్తి పొందకుండా పూర్తి ఒక నిస్మనశ్శాంతితో ఉంటూ ఉంటారు. వీళ్ళు
జనాకర్షణ అనేది పూర్తిగా తగ్గిపోయి ఏ వ్యాపారం పెట్టినా కానీ వాటి నుంచి పూర్తి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపార నష్టం అనేది భయంకరంగా జరగడంతో వీళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క మేధస్సును కూడా మర్చిపోతూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి జ్ఞాపక శక్తి ఎంతో బలంగా ఉన్నమాట వాస్తవం. ఆ జ్ఞాపక శక్తి కూడా కొన్ని రకాలుగా వీళ్ళని దెబ్బతీసే విధానంగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు చేసుకోవలసినటువంటి కొన్ని పనులు కొన్ని కార్యాల ద్వారాన వీళ్ళు కొన్ని శుభవార్తలను వినేటటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంది. అశుభమైనటువంటి పనులు కూడా వీళ్ళకి పాజిటివ్గా మారేటటువంటి మార్గాలు చేయగలగాలి అంటే వీళ్ళు చేయవలసిందంతా కూడా సోమవారం రోజున ఒక మనిషికి, అది భిక్షగాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్న వ్యక్తులు కానీ అన్నదానం చేయగలగాలి. అన్ని దానాల కన్నా కానీ అన్నదానం ముఖ్యం. ఆ అన్నదానం చేసేటప్పుడు మనసు చాలా ఏది ఆశించకుండా, వాళ్ళ స్వలాభం గురించి కాకుండా పూర్తి మనసుతో, నిండు మనసుతో చేయగలిగితే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఒక ఆశీర్వచనం అనేది వీళ్ళకి చేరుకూరుతుంది. అదే విధానంగా వీళ్ళు తలస్నానం చేసి శివాలయాన్ని దర్శించుకున్నట్టుగా అయితే ఆ శివాలయంలో వీళ్ళ యొక్క నామార్చనం అనేది జరిగించుకొని ఆ యొక్క పంతులు గారితో అక్కడ ఆ యొక్క ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీళ్ళు జపించుకున్నట్టుగా అయితే వీళ్ళు వాళ్ళకు రాబోయేటటువంటి సమస్యలని పూర్తిగా విమోచన జరుగుతుంది. వీళ్ళు చేసుకున్నటువంటి కొన్ని పాత కర్మలు ఫలితాలు కూడా ఈ మధ్య దాని వలన వీళ్ళ యొక్క ఆధ్యాత్మికత అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఆ యొక్క శివతత్వం వలన మీలోనే ఆ యొక్క ఆధ్యాత్మికం అనేది పెరిగి మీరు అనుకుంటున్నటువంటి ఎటువంటి పనులైనా కానీ నూతనంగా చేయగలుగుతూ ఉంటారు. మీకు విజయవంతం అనేది కూడా కొంచెం మెరుగుపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక నూతనమైనటువంటి ప్రయాణంలో చేస్తూ ఉంటారో వాటిలలో కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి ఒక విధానం ఉంది. ఎటైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు శ్రీ ఆంజనేయును తలుచుకొని వెళ్ళడం మంచిది. చేసేటటువంటి ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మరీ మంచిది. ఎందుకంటే కొన్ని వాహన ఇబ్బందులు అనేవి కనిపించేటట్టుగా కనిపిస్తుంది. మీ వలన ఇతర వాళ్ళకి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు కూడా చాలా నిష్ఠగా ఉండవలసినటువంటి పనులు ఉంటూ ఉంటాయి. అయితే కుటుంబ సమస్యలలో వీళ్ళు కొన్ని అనవసరమైన వాటిలలో ఇరుక్కోవడం, అన్నదమ్ముల మధ్య బాధలు, అక్క చెల్లెల మధ్య బాధలు, తోడుకోడల మధ్య బాధలు, ఇవి అనుకోకుండా వస్తూ ఉంటాయి. ఒకరి వలన ఇంకొకరికి ఎంతో ప్రేమ, ఎంతో వ్యవహారం ఉన్నా కానీ వీళ్ళ వలన చిన్న సమస్యల వలన ఈ యొక్క ఒక దెయ్యంలాగా వీళ్ళ కుటుంబాన్ని పట్టి పిలిచే విధానంగా ఒక తెలియనటువంటి ఒక శక్తి, గ్రహశక్తి అనేది చేకూరుతుంది. దాని వలన అనవసరమైనటువంటి యొక్క వ్యవహారాలలో, అనుబాధాలలో పడి అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళు కూడా దూరం అవుతూ ఉంటారు. అనవసరమైనటువంటి స్నేహితాలు పెరుగుతూ ఉంటాయి. మిత్రబంధాలు పెరిగినప్పటికీ వాటి వల్ల పెద్దగా లాభం అంటూ ఏదీ ఉండదు. సంతానం గురించి తెలియజేయాలంటే సంతానం వలన వీళ్ళకి కొంచెం అగౌరవం అనేది కనిపించినట్టుగా కనిపిస్తుంది. శత్రువుల గురించి తెలియజేయాలంటే ముఖ్యంగా వీళ్ళకి శత్రువులు అంటే పెద్దగా ఎవరూ ఉండరు, కానీ వీళ్ళ చుట్టుపక్కలనే నవ్వుకుంటూ వీళ్ళ వెంటనే తిరుగుతూ వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళే వీళ్ళపైన భయంకరమైనటువంటి నరదృష్టి, నరకోశ పెట్టి కాస్త వీళ్ళని ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతే చూసి సంతోషపడదామని కళ్ళల్లో 1000 ఒత్తులు వేసుకొని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని గమనించగలగరని ఒక చిన్న విజ్ఞప్తి. ఏ పని చేసినా మీరు పార్ట్నర్షిప్ లేకుండా స్వయంగా చేస్తే మీరు చేసేటటువంటి పనులలో లాభం అనేది పొందగలుగుతారు తప్ప ఇది పార్ట్నర్షిప్ లేకపోతే ఒక్కరే నష్టపోతారనేటువంటి భయం మీకు అవసరం లేదు. పార్ట్నర్షిప్ వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు. ఇప్పటికీ ఇకపైన నష్టపోకుండా ఉండగలగాలంటే కొంచెం కష్టమైనా కానీ స్వయంగా ఆలోచించండి, చిన్నగా మొదలుపెట్టండి, కాస్త పెద్ద స్థాయిలకు వెళ్ళేటటువంటి ఒక మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క ఉద్యోగ బలం చూస్తే ఉద్యోగంలో వీళ్ళు కొన్ని నూతనమైనటువంటి అవకాశాలను పొందే యోగం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క ఉద్యోగ యోగ్యతలు కూడా వేరే వాళ్ళు మూడో వ్యక్తులు వచ్చేసరికి లాగేసుకోవడం, ఫోర్స్ఫుల్గా తీసేసుకోవడం లాంటి కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయి. దాని గురించి మీరు ఆలోచించి కొంచెం తెలివిగా ఉండగలిగితే మీకు చేకూరవలసినటువంటిది చేకూరుతుంది. అయితే ఇది కేవలం
గ్రహచార ఫలితాలు మాత్రమే. మీకు మీ జాతక ప్రకారంగా, మీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఎన్నెన్నో సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. రోజుకి తెలియకుండానే మీరు ఎన్నో మనస్తాపనలకి, మనోవేదనలకి గురవుతూ ఉంటారు. మీ యొక్క సకల సమస్యలకి కూడా మీరు పరిష్కారం పొందగలగాలంటే మీరు ఒకసారి నాకు సంప్రదించినట్టుగా అయితే, వీలైతే మన జ్యోతిష్యాలకి వీక్షించినట్టుగా అయితే, మీ సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం తెలియజేయగలుగుతాం. అది ఎటువంటిదైనా ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం లాంటి పలు రకాలైనటువంటి సమస్యలకి మన దగ్గర పూర్తి పరిష్కారం అందజేసి, మీ యొక్క ఆరోగ్యాలకి కూడా తగినటువంటి వనమూలికలతో చేసినటువంటి ఒక ఆయుర్వేదాలను కూడా మనం అందజేసేటటువంటి మార్గం అనేది ఉంటూ ఉంటుంది. కింద కనిపిస్తున్నటువంటి ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్టుగా అయితే, మీ యొక్క సకల సమస్యలకి కూడా పూర్తి పరిష్కారం పొంది సంతోషగలిగిన వాళ్ళు అవుతూ ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. నమః శివాయ. నమో నారాయణ.